నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ లో 3 ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక కేంద్రంలో మోదీ చరిష్మాతో ఈసారి తన గెలుపు ఖాయమన్న ధీమాతో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారంలో జోరు పెంచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా తన గెలుపు పెద్ద కష్టం కాదని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నమ్మకంతో ఉన్నారు. దేశంలోనే పెద్ద నియోజకవర్గంగా పేరున్న మల్కాజ్గిరిలో 37,28,417 మంది ఓటర్లుండగా పురుషులు 19,21,756 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్ల సంఖ్య 18,06,134గా ఉంది. 527 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అత్యధిక శాతం బీసీ ఓటర్లు కాగా సెటిలర్లు, మైనారిటీలు, యువ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 6,03,748 ఓట్లు సాధించారు. ఇక తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి బలమైన అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి ఎల్బీ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఏపీ ఓటర్లే కీలకం. వీరు దాదాపు 50% మించి ఉండటంతో గెలుపోటంలను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. అలాగే మైనారిటీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో సీమాంధ్రులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోని ఓటింగ్ శాతమే అభ్యర్థి గెలుపోటంలను నిర్ణయిస్తుంది. ఈసారి కూడా సీమాంధ్రలు, బీసీలు, మైనారిటీలు కీలకం కావడంతో దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలు ప్రచారంలో ప్లాన్ అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు అయిన మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ను నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది. సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఈసారి మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం 6 గ్యారెంటీలు గెలిపిస్తాయని ఆ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ధీమాతో ఉన్నారు. ఆమె భర్త మహేందర్ రెడ్డి మాజీ మంత్రి కావడంతో ఆయనకు ఉన్న పరిచయాలు తన గెలుపుకి దోహదం చేస్తాయని ఆమె నమ్ముతున్నారు. ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలు కూడా అదే స్థాయిలో గెలుపు కోసం పనిచేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మల్కాజ్గిరిలో రోడ్ షోలు నిర్వహించారు. సునీత మహేందర్ రెడ్డి కూడా నియోజకవర్గంలోని కీలకమైన ఎల్బీ నగర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఈ నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానంటూ ఆమె ప్రచారంలో హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈసారి ఊహించని విధంగా రాగిడి లక్ష్మారెడ్డి తెరపైకి వచ్చారు. మల్కాజ్గిరి స్థానం నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తారా లేదా ఆయన కొడుకు టికెట్ ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. చివరకు ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాగిడికి టికెట్ దక్కిందన్న ప్రచారం జరిగింది.
ఆయన కూడా అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ప్రచారం మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రచారంలో మాత్రం అంటి ముట్టనట్లుగానే ఉంటున్నారు. దీంతో లక్ష్మారెడ్డి, కేటీఆర్, కేసీఆర్ల ప్రచారాన్ని నమ్ముకున్నారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సెటిలర్లు అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సపోర్ట్ చేసి గెలిపిస్తారని లక్ష్మారెడ్డి నమ్ముతున్నారు. ఇక మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బరిలో నిలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ తో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈటెల రాజేందర్ కు ఇక్కడ గెలవడం చాలా అవసరం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు బీఆర్ఎస్ లో సుమారు 7 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఆయన మల్కాజ్గిరి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వ్యక్తిగత ఇమేజ్ తో పాటు మోదీ చరిష్మా, కేంద్రంలోని బీజేపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అయోధ్య రామ మందిర నిర్మాణం తన గెలుపుకి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.